మార్నింగ్ నుంచి 60-80% మధ్యలో ఉంది ఫార్మ్స్. కండిషన్ స్టేబుల్ గానే ఉంది. మనం కావాల్సిన ఇనిషియల్ గా ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ డ్రెస్సింగ్స్ కానీ ఐవి లైన్ సెంట్రల్ లైన్ వేయడం జరిగింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పంపిస్తాం. ఎప్పటివరకు షిఫ్ట్ చేస్తారు సార్? కొంచెం కండిషన్ స్టేబుల్ కాగానే ఉన్నారు. బట్ కొంచెం వెయిట్ చేసి ఏం పోసుకున్నాను ఏం చెప్తాను మన కేసు రావడం 5 o'clock 5 times వచ్చింది. మనకి మేజర్ గా ఉన్న ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడ్డారు. 60% కదా, 60-80% కానీ మనకి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడ్డారు. లోపలికి ఎంతవరకు డెప్త్కి వెళ్ళింది అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. వాపు వచ్చినప్పుడు ఏంటంటే మనకి గాలి లోపలికి చేయడం కష్టం అవుతుంది. దానికోసం మనం ఆల్రెడీ చెప్పేసి వన్స్ సంబంధించిన పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు ఇండియన్ హాస్పిటల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి స్పెసిఫిక్గా బాడీ అంతా అయింది కాబట్టి మనకి క్లోజ్ ఛాంబర్ లాగా ఉండి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటారు. సో ఈ ఎండాకాలంలో ఈ వేడిలో మనం మన దగ్గర ఉన్న ఫెసిలిటీలో దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చేదానికన్నా బెటర్ ఫుడ్ ఫెసిలిటీలో అయితే ఒక మంచిది అని డిసైడ్ చేసి ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ వరకు బన్స్ అయింది? 60-80% బన్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10% సార్ హైదరాబాద్ ఏ హాస్పిటల్ సార్? అది స్టేట్లో టీమ్ చూస్తున్నారు. సో దాని కండిషన్ని హాస్పిటల్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన హెల్త్ మినిస్టర్ గారి నుంచి కూడా అక్కడ అడిషనల్ డిఎంఈస్ని ఇప్పుడు ఆయన వెళ్తున్న హాస్పిటల్ ఎక్కడైతే ఉందో అక్కడ స్టే చేయన్నారు. అండ్ బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరైతే స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా వెళ్తున్న టైంలో ఎంత ఫాస్ట్గా మనం తీసుకెళ్ళాలంటే అంత బెటర్ ట్రీట్మెంట్ గా మనం ఇక్కడ ఎంజిఎంలో ఉన్నంత వరకు మనము ట్రీట్ చేయగలిగినంత వరకు మనం చేస్తాం. దీనికన్నా మంచి ఫెసిలిటీస్ ఉంటే మనకు రికవరీ ఛాన్సెస్ ఫాస్ట్ ఉంటాయి కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేయడం. సో ఏం చెప్తారు మేడం కార్మికులకి, ఆర్టీసీ జాగ్లకి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫ్యామిలీ సాగమవుతుంది? మీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి సానుకూలంగానే ఉన్నారు అనేది మనకున్న క్లియర్ కట్గా మనకి తెలుస్తున్న విషయం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పుడు శాంతియుతంగానే ఇదంతా కూడా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక పర్సన్ లేదా ఒక ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమి వాళ్ళు మనం సాధించేదే ఉండదు. సొసైటీ మనని మనం హర్ట్ చేసుకుంటే సాధించేది ఏదన్నా కూడా మనం ఎదురు వెళ్ళి మనము మాట్లాడి తీర్చుకోగలిగినవి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రశాంత వాతావరణంలోనే అన్నింటిలో ముందుకు వచ్చి మన ప్రభుత్వం ఏదైతే చర్చలు చెప్పినారో దాంట్లో పాల్గొనాల్సిందిగా మనం ఇప్పటికైతే మనము డిఆర్డిఓ హాస్పిటల్ అని అనుకుంటున్నాం. సో అక్కడికి మనం అక్కడ బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఫెసిలిటీ దాని మీద ఉందని అంటారు. సో చూడండి, ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. అక్కడ అంతా పెట్టిన తర్వాత వెంటనే ఆయనకి హాస్పిటల్, దాని తర్వాత ఎంజిఎం హాస్పిటల్ వరంగల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా బెటర్ ట్రీట్మెంట్కి కూడా అది హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది.
సో పాప అది కార్మికులకు ఒకటే రిక్వెస్ట్ ఉంది. సో దయచేసి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి గవర్నమెంట్ గౌరవ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. గవర్నమెంట్ కూడా అది గవర్నమెంట్కి ఆల్రెడీ దృష్టిలో ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఆల్రెడీ దాని మీద డిస్కషన్ కూడా నడుస్తున్నాయి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటే మీకు నష్టం జరుగుతుంది. ఇది ఒకటి మీ ఫ్యామిలీ కూడా అందరికీ కూడా లాస్ ఉంటారు. బట్ మీ ఫ్రెండ్స్ స్నేహితులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అది నష్టం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి ఎక్స్ట్రీమ్స్ స్టెప్స్ కానీ అదర్వైజ్ వేరేనా అలాంటివి కూడా దయచేసి అందరికీ స్టాఫ్ శంకర్ గౌడ్ కొలీగ్స్ పోలీస్ హార్ష్ హ్యాండిల్ చేశారు, కొంత అదే మాకు ఇబ్బంది అనిపించిందని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? హార్ష్నెస్ అనేది ఏం లేదు. హార్ష్నెస్ అట్లా